మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ పై తెల్లవారుజామున కాల్పులు జరగడం సంచలనంగా మారింది. ఉదయం బయటకు వెళ్లేందుకు రెడీ అయిన విక్రమ్ పై కాల్పులు జరిగాయి. విక్రమ్ చేయి కడుపులోకి 2 బుల్లెట్లు దూసుకెళ్లాయి. కాల్పుల శబ్దం వినగానే హాల్లోంచి వచ్చిన భార్య రక్తపు మడుగులో ఉన్న విక్రమ్ ని వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. సమయానికి ఆసుపత్రికి చేరుకోవడంతో విక్రమ్ కు ప్రాణాపాయం తప్పింది. అతని ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నారు. శరీరంలోంచి ఒక బుల్లెట్ ను తీశారు. మరో బుల్లెట్ తీసేందుకు 2 రోజులు పడుతుందని వైద్యులు తెలిపారు. విక్రమ్ గౌడ్ ఆత్మహత్య యత్నం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విక్రమ్ ఇంట్లోకి ఎవరు వచ్చినా ఆనవాళ్లు కనిపించడం లేదని, విక్రమ్ భార్య వాంగ్మూలంపైనే సందేహాలున్నాయని చెబుతున్నారు. పోలీసులు క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ ను రప్పించి విక్రమ్ ఇంటికి వెళ్లేసరికి రక్తపు మరకల్ని తుడిచేసే ప్రయత్నం జరగడం, కాల్పులకు కారణమైన గన్ కనిపించకపోవడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. విక్రమ్ గౌడ్ పై కాల్పుల కేసును వేగంగా దర్యాప్తు చేస్తామని హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి చెప్పారు. మొత్తం 10 టీమ్స్ 24 గంటలు పనిచేస్తున్నామన్నారు. కాల్పులు జరిగిన సమయంలో ఇంట్లోకి బయట నుంచి ఎవరైనా వచ్చారా అనే కోణంలో విచారిస్తున్నామని చెప్పారు సిపి. ఆ టైంలో ఇంట్లో నుండి బయటికి ఎనీ వ్యక్తుల మూవ్మెంట్ కానీ అట్లాగే వెహికల్స్ మూవ్మెంట్ కానీ ఏదైనా ఉందా అని చెప్పేసి నిజాల్ని బయటికి తీయడానికి అన్ని ఎఫర్ట్స్ కూడా చేస్తున్నాం. సార్ మీకు బయట వ్యక్తులు వచ్చారా? తన తాను చేసుకున్నారు. ఏ టైప్ ఆఫ్ వెపన్ అదేమన్నా ఐడెంటిఫై చేశారు? వెపన్ ఇక్కడ అంటే కంట్రీ మీద వెపన్ సంబంధం బ్లడ్ మార్కలు అవన్నీ కూడా ఎవిడెన్స్ లేకుండా అది లోపల క్రైమ్ సీన్లో బ్లడ్ ఏదైతే ఉందో అది ముఖ్యంగా సోఫా సెట్ పైన ఉంది. ఫ్లోర్ మీద కూడా కొంత బ్లడ్ పడ్డది. అయితే ఆ ఫ్లోర్ మీద బ్లడ్ కొంత తుడిచివేయడం జరిగింది. అయితే మనకు కావాల్సినటువంటి సాక్ష్యాధారాలు ఉన్నవి. ఇది వాచ్మెన్ తనకు తెలియక తుడిచేశానని తను మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి చెప్తున్నాడు. మొత్తం ఎన్ని టీమ్స్ ఫామ్ చేశారు? కేసు తీవ్రత దృష్ట్యా దాదాపుగా ఒక 10 ఇటు వెస్ట్ జోన్ పోలీసు అట్లాగే టాస్క్ ఫోర్స్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈ వర్క్ అంతా కూడా డివైడ్ చేసుకొని డిఫరెంట్ యాంగిల్స్లో అసలు ఈ నేరం ఎలా జరిగింది, దీనికి కారకులు ఎవరు, ఏ పరిస్థితిలో జరిగింది, దానికి మోటివ్ ఏంటి అనేది కనుక్కోవడానికి ఈ 10 టీమ్ సంఘటన. ముఖేష్ కుమారుడు విక్రమ్ గౌడ్ కు ఇలా జరగడం దురదృష్టకరమన్నారు మంత్రి తలసాని. ఈ కేసులో పోలీసులు విచారణ జరుపుతున్నారని అన్నారు. కుటుంబ సభ్యులంతా ఈ ఘటనతో డిస్టర్బ్ అయ్యారని, వారెవరూ ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేరన్నారు. జరిగిన సంఘటన దురదృష్టకరం. బట్ ఏదేమైనప్పటికీ అవుట్ ఆఫ్ డేంజర్. డాక్టర్స్తోని మాట్లాడినప్పుడు అతనికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. అయితే డాక్టర్స్ కూడా ఒక 4-5 వారాలలో అంటే చిన్న చిన్న సర్జరీస్ ఉన్నాయి. ఆ సర్జరీస్ అయిన తర్వాత మ్యాటర్ ఆఫ్ 3-4 వీక్స్లో రికవరీ కావడం జరుగుతుంది. అక్కడ నేను మరి డాక్టర్స్ ఉన్నారు, పేషెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇది పరిస్థితి. అంటే అది ఎంక్వైరీ జరుగుతుంది, అది పోలీసు చూస్తారు కాబట్టి ఆ ఎంక్వైరీలో తెలుస్తుంది. బట్ పోలీసు జరిగిన సంఘటన తర్వాత వెంటనే పోలీసు రావడం జరిగింది. మరి కమిషనర్ గారు, 2 డీసీపీ గారు, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ మిగిలిన పోలీస్ యంత్రాంగం కూడా పనిలో ఉన్నారు. సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఏమైనా చెప్పారా ఇట్లా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయనేది? అంటే ఇప్పుడు ఏంటంటే అందరు ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగా డిస్టర్బ్ అయి ఉన్నారు. మరి అన్ని విషయాలు కూడా మాట్లాడితే బాగుండదు కాబట్టి మాట్లాడతాం. అంటే పేషెంట్ని చూసినాము, పేషెంట్తో మాట్లాడినాము, పోలీస్తో మాట్లాడినాం, డాక్టర్స్తో మాట్లాడినాం. బట్ అన్ని విషయాలు ఇప్పుడు బాగా వాళ్ళు డిస్టర్బ్గా ఉన్నారు. అన్ని విషయాలు కూడా ఇప్పుడు మాట్లాడలేదు. డాక్టర్లు ఏం చెప్తున్నారు సార్? ఇంకొక బుల్లెట్ ఉంది. అదే విక్రమ్ అవుట్ ఆఫ్ డేంజర్ అంతవరకు అయితే క్లియర్గా చెప్పిండ్రు. ఒక బుల్లెట్ ఉన్నమాట వాస్తవం. బట్ మ్యాటర్ ఆఫ్ ఇక వాళ్ళ ప్రాసెస్లో వాళ్ళు చేస్తారు.
3-4 వీక్స్లో రికవరీ.